హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ గెన్సగడ్డలు ఉడకబెడుతున్నా. గెన్సగడ్డలు తిని చాలా రోజులు అయింది. అంటే ఈ సీజన్లో బాగా వస్తాయి, ఈ చలికాలం వచ్చేసరికి బాగా వస్తాయి. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్. చూడండి, అది పింక్ కలర్లో బాగుందన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ లాగా ఉంది. మామూలుగా ఊర్లో దొరికే అయితే కొంచెం బిస్కెట్ కలర్లో ఉంటాయి, అవి బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇవి కూడా బాగానే ఉంటాయి కానీ వాటి అంత టేస్ట్ రావన్నమాట. ఇవి ఊర్లో అమ్మే ఆ తెల్ల వాటిలో ఉన్నంత టేస్ట్ ఈ రెడ్ కలర్ వాటిలో ఉండదు. పింకు, రెడ్ కాదు. ముందే నానబెట్టే ఫ్రెండ్స్, ఆ మట్టి అంతా పోయిద్దని మంచిగా నానబెట్టాను అనమాట ఒక అరగంట. ఆ నీళ్ళలో వేయంగానే ఆ మట్టి అంతా వెళ్ళిపోయింది, కానీ అయినా నానబెట్టా. అప్పుడైతే ఊరి దగ్గర పెద్దోళ్ళు నానబెట్టి మంచిగా కడిగి పొయ్యి మీదే అప్పుడు అందరు పొయ్యి మీదే కాబట్టి వంటలు ఆ నీళ్ళు కాగబెట్టే డేక్షాలు ఉంటాయి కదా, ఆ డేక్షాల్లో వేసి మంచిగా ఉడకబెట్టేవాళ్ళు సాయంత్రానికి. కానీ ఇప్పుడు గ్యాస్లు వచ్చినాయి. గ్యాస్లు వచ్చినా ఊరి దగ్గర కొంతమందికి పొయ్యిలు ఉంటాయి కాబట్టి పొయ్యి మీద ఉడకబెట్టుకుంటారు. నేనైతే ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు తొందరగా ఉడకాలంటే ఏదైనా కుక్కర్లోనే, పప్పు కానీ ఇట్లాంటి ఏదన్నా చేస్తే నేను కూడా కుక్కర్లో వేస్తున్నా తొందరగా ఉడుకుతాయని. కానీ ఫ్రెండ్స్, ఒక 20 విజిల్లు ఏమంటారు 2 విజిల్లు ఎక్కువ రానిచ్చేసరికి అవి మెత్తగా అయిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి అనమాట. మెత్తగా తినబుద్ధి కాల, అస్సలు తినబుద్ధి కాల. మా ఆయన చూస్తే మొత్తుకుంటాడని ఆ మెత్తగా అయినవన్నీ మేము తిని ఒక రకం గట్టిగా ఉన్నాయి ఆయనకి ఇచ్చాము. ఆయన తిన్నాడు. చెప్పినా ఇంకా ఇట్లా వేసానని, అట్ట ఎందుకు వేసావు, అవి తొందరగా ఉడికితే అయితే అని అన్నాడు. కానీ ఇంతకుముందు అట్టే ఉడకబెడితే ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకలా. అందుకని కుక్కర్లో అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక తింటారులే అన్నట్టు. ముందు మాట్లాడా, ఇట్లా వాయిస్ రికార్డింగ్ ఎందుకులే డైరెక్ట్ మాట్లాడవచ్చు అని మాట్లాడే, కానీ పక్కన సౌండ్లు ఎక్కువ వచ్చినాయి, అందుకే మళ్ళీ తీసేసా మాట్లాడదామని. కుక్కర్లో వేసే ఫ్రెండ్స్ తొందరగా ఉడికినాయి. అయితే నేను మూడు విజిల్లకు బంద్ చేయాల్సింది 4 విజిల్లు 5 విజిల్లు ఉంచాయన్నమాట. పిచ్చి మొహం దాన్ని. అవి మొత్తానికే ఇదైపోయినాయి. ఇంక ఇక్కడ మళ్ళీ కూర అయితే చేయాలి ఫ్రెండ్స్. కూరగాయలు అయిపోయినాయి. గుడ్డు కూర అయితే చేద్దాం అనుకుంటున్నా. ఉల్లిగడ్డలు బాగా 5 కిలోలు ఏమో తెచ్చిపెట్టాడు. ఉల్లిగడ్డ టమాటా వేసి మంచిగా ఫ్రై చేసి గుడ్డు వేసి కూర చేద్దాం అనుకుంటున్నా. ఇంక చపాతీలోకి కూడా బాగుంటుంది, చపాతీలు చేయాలి మళ్ళీ. చపాతీలోకి కూడా బాగుంటుంది అన్నట్టు. మాట్లాడటం చాలాసేపు మాట్లాడా, ఏం మాట్లాడానో ఏమో కానీ పక్కన వాయిస్ కానీ వినిపించకుండా ఉంటే బాగుండేది. వినిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కోడిగుడ్డు ఫ్రై కోసం ఇవి ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకున్నాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి 3 వేసి ఫ్రై చేసుకున్నాక ఒక 2-3 అంటే కూర టమాటాలు ఎక్కువ వేసినా బాగుండదు. ఎప్పుడు ఒక టమాటా 2 టమాటాలు వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఎక్కువ వేస్తున్నా, అంటే కూర ఎక్కువ కావాలని. ఎందుకంటే పొద్దున పప్పు చేసా, పప్పు ఉంది. ఆ పప్పు ఇది 2 కవర్ అవుతాయిలే, కూరగాయలు తీసుకురావచ్చు అన్న లెక్కలో ఏదో ఒకటి అట్లా అయిపోయేటట్టే చూసేస్తా. ఏదో ఒకటి వండేసి, లేనప్పుడు ఉంటే అన్నీ మంచిగానే వండుకుంటాం అన్నమాట. చూడండి, కుక్కర్ తీసి పక్కన పెట్టేసా. ఆ గెన్సగడ్డలు పక్కకు పెట్టి ఆరితే కొంచెం గట్టిగా అవుతాయేమోనని కుక్కర్ అయితే పక్కకు పెట్టేసిన. ఇక్కడ కూర కూడా వస్తుంది ఫ్రెండ్స్. కోడిగుడ్డు కూర, గెన్సగడ్డలు ఉడకబెట్టి చపాతీలు, ఇవి 3 కడుపులో తన్నుకుంటాయేమో, నువ్వు నేనని. గుడ్లు అయితే వేస్తున్నాయి. ఈ మధ్య కూరగాయలు తింటాం పెద్దగా ఇష్టం లేక ఎక్కువ శాతం గుడ్లే, అంటే ఆయన కూడా చెప్తున్నాడు పప్పు పచ్చడి గుడ్లు ఇవి చేయని. ఆయనకి గుడ్డు ఆమ్లెట్ ఇట్లా ఫ్రైలు అంటే ఇష్టం.
అందుకని ఈ మధ్య ఇవే చేస్తున్నా. చూడండి, మొన్న తీసుకొచ్చిన గుడ్లన్నీ అయిపోయినాయి. 3 ఉంటే ఆ 3 వేసి చేస్తున్నా. ఎమ్మటే గజిబిజిగా కలిపేయకుండా కొంచెం మెల్లగా తిప్పితే గుడ్డు గుడ్డుగా బాగుంటుంది అనమాట. చపాతీలోకి బాగుంటుంది టేస్ట్. అన్నంలో కన్నా కూడా చపాతీలోకి బాగుంటుంది. చపాతీలోకి తిన్నా, అన్నంలోకి పప్పు ఉంది, పప్పుతో తింటారు. ఫ్రెండ్స్, జడేసుకుందాం అనుకొని కూడా ముడేసుకున్నా. ఎందుకంటే ఊరిక చీదరగా తగులుతూ ఉంటుంది. ఆయిల్ పెట్టుకున్నా ఎట్టే ముడి, తలస్నానం చేసినా ఇదే ముడి అనమాట. ఊరక మెడాల మీద తగులుతూ ఉంటుందని ఎందుకులే అని ముడి మీదే ఉన్నా. ఫోన్లో జుట్టు నల్లగా కానొస్తుంది కానీ ఫ్రెండ్స్, ఇంత నల్లగా అయితే ఏముండదు. జుట్టు తెల్ల జుట్టు ఉంది. కూర కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా గెన్స్గడ్డలా ఉడకబెట్టేసా. అవి తినడానికి పనికి రాకుండా ఉడకబెట్టేసా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.